టీటీడీలో అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు విజిలెన్స్ అధికారులు. ఈ సందర్భంగా సమగ్ర సమాచార పత్రాలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజిలెన్స్ ఎస్పీకి ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 14 అంశాలకు సంబంధించి టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కూపీలాగుతున్నారు. ఇక ఎస్పీ కరీముల్ షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీ వివిధ విభాగాల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎస్పీ కరీముల్లాను పద్మావతి అతిథి గృహంలో కలిసినటువంటి బీజేపీ నేత నవీన్ కుమార్ అక్రమాలకు సంబంధించి ముఖ్య సమాచారాన్ని అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలలో వివిధ విభాగాలలో జరిగినటువంటి అవినీతి అక్రమాల కుంభకోణాల మీద ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను సమగ్రమైనటువంటి సమాచారంతో పేపర్లన్నీ కూడా సేకరించి ఎక్కడెక్కడ తిరుమల శ్రీవారి నిధులను మంచి నీళ్లలాగా ఖర్చు పెట్టేశారు, వీళ్ళ స్వలాభాల కోసం ఏ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేశారన్నటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించిన మాటకు కట్టుబడి ఈ రోజు ముఖ్యంగా స్పెషల్ టీం అండి విజిలెన్స్ కి సంబంధించి ఒక ఎస్పీ గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టీటీడీకి పంపించడం జరిగింది. ఆ 40 మంది సభ్యులు కూడా విడిపోయి అనేక విభాగాలలో ఇంజనీరింగ్ విభాగంలో అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్లో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆయనకు వంతపాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుబులు పుట్టుకుంటోంది. రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము, నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నానండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు 15 రోజులు 30 రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు. ఇంకా లోతుగా సమగ్ర సమాచారాన్ని ఇంకా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఈ అక్రమాల లావాదేవీల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, జేఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వ్యవహారం అంతా కూడా ఈరోజు ఎస్పీ గారికి చెప్పాము. రేపు త్వరలో అన్ని వాస్తవాలతో వెలుగులోకి వస్తాయి. శ్రీవారి దయతో చంద్రబాబు నాయుడు గారు స్పందించినందుకు వారికి మనస్ఫూర్తిగా భక్తుడిగా బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. టీటీడీలో అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు విజిలెన్స్ అధికారులు. ఈ సందర్భంగా సమగ్ర సమాచార పత్రాలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజిలెన్స్ ఎస్పీకి ఇచ్చారు.
ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో 14 అంశాలకు సంబంధించి టీడీపీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కూపీలాగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. మొత్తం మీద తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని, విజిలెన్స్ అధికారిని, ఎస్పీ అధికారిని కరీముల్లా షరీఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా ఆయనతో పాటు విజిలెన్స్ ఎస్పీతో పాటు దాదాపుగా 40 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కూడా టీటీడీలో ఏదైతే ఇంజనీరింగ్ విభాగాలు కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించి ముడి సరుకులు కొనుగోలు చేస్తారు, ఆ టెండర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ప్రధానమైనటువంటి శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి నిధుల అంటే భక్తులు సమర్పించే కానుకలు ఎక్కడెక్కడ డిపాజిట్లు చేస్తున్నారు అనే దాని విషయాలు కావచ్చు, లేదంటే బంగారు ఆభరణాలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి శ్రీవారి సేవా టికెట్లు ఏదైతే అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, లేదంటే విచక్షణ కోటా కింద ఎవరెవరికి సిఫారసు చేస్తున్నారో అంటే ఇస్తున్నారో వాటిపైన కావచ్చు, దాదాపుగా ఒక 20 అంశాలపైన దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, గతంలో ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కోటరీగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా ఇప్పటికే కూడా విజిలెన్స్ ఎస్పీ అదేవిధంగా సిబ్బంది విచారణ మొదలు పెట్టడం జరిగింది వాళ్ళపైన కూడా. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా అంటే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా భక్తులు ఇప్పటి వరకు కూడా ఆరోపిస్తున్నటువంటి విషయం. అందులో భాగంగా శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ టికెట్లకు సంబంధించి భారీ మొత్తంలో అంటే అమ్ముడుపోవడంతో పాటు ఇతర అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు పునరుజ్జీవన కోసం ఏదైతే నిధులు అడ్డదిడ్డంగా నిధులు ఖర్చు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. వీటి మీద కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. అందువల్లనే తిరుపతిలో కొంతమంది స్థానిక భక్తులు, శ్రీవారి భక్తులు కొంతమంది విజిలెన్స్ ఎస్పీని కూడా కలిసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, గతంలో ఎన్నో రకాలుగా మేము పోరాటాలు చేసినప్పుడు కూడా తమ పైన అక్రమ కేసులు పెట్టారు అంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద అన్ని ఆధారాలను సేకరిస్తున్నటువంటి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా మరో 2-3 రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఎందుకు ఏ స్థాయిలో అవినీతి జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే మనం చూసాం నుంచి కూడా టీటీడీ ఈవో శ్యామలారావు సమీక్షలు విభాగాల వారీగా కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఏదైనా దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి. మొత్తం మీద 2 విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. ఒకవైపు టీటీడీ నుంచి ఏ విభాగాల్లో అవినీతి జరిగింది, గతంలో జరిగినటువంటి అధికారులు ఎవరు, దాంట్లో పాల్గొన్న అధికారులు ఎవరు, వీటి మీద కూడా ఈవో రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు విజిలెన్స్ ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ 2 ఆధారాలను బేస్ చేసుకొని ఎక్కడెక్కడ భారీ మొత్తంలో అవినీతి జరిగిందో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.